పెద్ద చదువులు చదివి లక్షల రూపాయల ఉద్యోగం సంపాదించిన ఓ యువతి తాను పనిచేసే ఆఫీస్లోని సహోద్యోగిపై మనసు పడింది. తరచూ పరోక్షంగా ప్రేమను తెలియచేస్తూనే ఉంది. ఆడుతూ పాడుతూ డ్యూటీ చేసుకుంటూ వెళ్తున్నారు. అతనితో తన ప్రేమను బహిరంగంగా చెప్పాలనుకునే లోపే దారుణం జరిగిపోయింది. తల్లిదండ్రుల నిర్ణయం మేరకు పెళ్లి చేసుకున్నాడు ఆ యువకుడు. చెన్నైకి చెందిన రినే జోషిదా ఇంజనీరింగ్లో రోబోటిక్స్లో అడ్వాన్స్డ్ కోర్స్ చేసింది. చదువులో చురుకుగా, మాట తీరులోనూ చక్కటి ప్రతిభ కనబరచడంతో కాలేజ్లో జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో డెలాయిట్ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్గా ఉద్యోగం సంపాదించుకుంది. శిక్షణ సమయంలో సహోద్యోగి దివిజ్ ప్రభాకర్ పనితీరు నచ్చడంతో రినే జోషిదా ప్రభాకర్ను ఇష్టపడింది. బహిరంగంగా ప్రేమను తెలియచేసే లోపే ప్రభాకర్ తల్లిదండ్రులు అతని పెళ్లిని వేరే అమ్మాయితో నిశ్చయించారు. పెళ్లి కార్డుల గురించి మాట్లాడుతుండటంతో అనుమానంతో ఆరా తీసిన రినే ప్రభాకర్కు తన ప్రేమను తెలియచేసింది. పెళ్లి కార్డులు కూడా పనిచేస్తున్నారు. ఈ పరిస్థితిలో తల్లిదండ్రులు, బంధుమిత్రులను బాధ పెట్టలేనంటూ రినే జోషిదా ప్రేమను తిరస్కరించి వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు ఆ యువకుడు. తన ప్రేమను తిరస్కరించిన ప్రభాకర్ పై కక్ష పెంచుకున్న రినే జోషిదా ఎలాగైనా వారిని విడదీయాలని అనుకుంది. ప్రభాకర్ ను భార్య నుంచి విడతీసి కొన్నాళ్ల తరువాత తాను అతనితో పెళ్లి చేసుకోవాలనుకుంది. దీనికోసం ఓ పెద్ద ప్లానే వేసింది. ఏదైనా బలమైన ఘటనలతో అతన్ని జైలు పాలు చేసే కుట్రకు తెరలేపింది. ఇక తన ప్రేమికుడు ప్రభాకర్ పేరు మీద నకిలీ ఐడి క్రియేట్ చేసి డార్క్ వెబ్ ను యాక్సెస్ చేసింది. తనను ఎవరూ గుర్తించే అవకాశం లేకుండా VPN ద్వారా ఇంటర్నెట్ ను యాక్సెస్ చేసి దేశంలోని ప్రముఖ ఎయిర్పోర్ట్లు, కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రముఖ స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపింది. డార్క్ వెబ్ ద్వారా వస్తున్న మెయిల్స్ ఆచూకీ కనుక్కోలేక సైబర్ క్రైమ్ పోలీసులు తలలు పట్టుకున్నారు. తనను గుర్తించలేకపోయారనే ధీమాతో గత 5 నెలలుగా దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని ఎయిర్పోర్ట్లకు, ప్రముఖ సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి హడలెత్తించింది. ఇక అహ్మదాబాద్లో విమానం కూలిపోయిన ఘటనపై కూడా స్పందించింది. మరో విధ్వంసం తప్పదంటూ పాకిస్తాన్ ఉగ్రవాదుల పేరుతో మరో మెయిల్ పంపింది. దీంతో ATS క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. 5 నెలలుగా 12 రాష్ట్రాలకు వచ్చిన 22 బెదిరింపు ఈమెయిల్స్ అన్నీ ఒకే మాదిరిగా కనిపించాయి. దర్యాప్తు చేస్తున్న తరుణంలో అహ్మదాబాద్లోని విమాన ప్రమాదం ఘటన హాట్ టాపిక్ గా మారడంతో రినే జోషిదా ఓ స్కూల్కు బెదిరింపు మెయిల్ పెట్టింది. డార్క్ వెబ్ ద్వారా బెదిరింపు మెయిల్ పంపే రినే జోషిదా తన ఆచూకీ బయటపడకుండా VPN నెట్వర్క్ వాడేది. కానీ అహ్మదాబాద్ స్కూల్కు బెదిరింపు మెయిల్ పంపేటప్పుడు ఇంట్లోని వైఫై కనెక్ట్ అయిన విషయం గమనించలేదు. దీంతో మెయిల్ పై సైబర్ క్రైమ్ అలర్ట్తో ATS పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. రినే జోషిదా IP అడ్రస్ ను ట్రేస్ చేశారు. ఆమె ఫోన్ నెంబర్తో పాటు ఆమె ఉంటున్న ఇంటి లొకేషన్ ను కూడా ట్రేస్ చేశారు. ఉగ్రవాదులేమోననే అనుమానంతో సీక్రెట్ ఏజెంట్లతో రెక్కీ చేసిన ATS కు రినే జోషిదానే నిందితురాలను గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. నేరుగా చెన్నైలోని ఆమె ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ATS విచారణలో రినే జోషిదా తనను కాదని వేరే యువతిని పెళ్లి చేసుకున్న ప్రభాకర్ ను కొద్ది రోజులు జైలుకు పంపి తర్వాత తనే అతనికి దగ్గరై పెళ్లి చేసుకోవాలని కుట్ర చేసినట్లు బయటపెట్టింది. ఇక 12 రాష్ట్రాల పోలీసులను గడగడా వణికించిన మాస్టర్ మైండ్ రినే జోషిదాను ఎట్టకేలకు జైలుకు పంపించారు.